బి అలర్ట్ మీ చుట్టూ జరుగుతోన్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో ఇవాల్టి బి అలర్ట్ లోకి ఎంటర్ అయిపోదాం. రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. గురువారం ఉదయం అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ సేఫ్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఎందుకు కారణమా లేక మరేదైనా వ్యవహారం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విజయవాడకు చెందిన భవ్యశ్రీ హైదరాబాద్ మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. హార్డ్వేర్ ఉద్యోగి అయిన కార్తిక్ చైతన్యను ప్రేమించి 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వారిద్దరూ కేపీహెచ్బీ 7th ఫేజ్ లో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చే క్యాబ్ లో ఆఫీస్ కు వెళ్తూ ఉంటుంది భవ్య. అయితే గురువారం క్యాబ్ మిస్ అవ్వడంతో ప్రైవేట్ క్యాబ్ ఎక్కినట్లు 8:20 భర్త కార్తిక్ కు మెసేజ్ పెట్టింది. ఎక్కడున్నావంటూ 9:20కి మెసేజ్ చేశారు. అటువైపు నుంచి నో రిప్లై. కాసేపటి తర్వాత కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్. సాయంత్రం 6 గంటలైనా భవ్య ఇంటికి రాకపోవడంతో చైతన్య ఆమె ఆఫీస్కి వెళ్లాడు. అసలు గురువారం భవ్య ఆఫీస్కే రాలేదని చెప్పారు కొలీగ్స్. కార్తిక్ ఫిర్యాదుతో కేపీహెచ్బీ పోలీసులు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసుకున్నారు. భవ్య అదృశ్యమైందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 5 టీములు ఆమె కోసం వేట ప్రారంభించాయి. అనుమానాలు ఏం లేవు. ట్రైంగ్ టు ప్రాబ్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఈ స్టేజ్లో మేము కెనాట్ షేర్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఇంట్లో వాళ్ళతో మాట్లాడి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేస్తాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారణ జరిపారు. మొత్తం మీద ఆమె ఓ ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. భవ్య ఎక్కడున్నా సేఫ్ గా ఉంటే చాలన్నారు భర్త కార్తిక్ చైతన్య. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. పోలీసు వాళ్ళు క్లియర్ గా ఉన్నారండి, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళంతా కానీ అది నాకు చెప్పట్లేదు కదా మాట, నాకేం రాలేదు. మరి వాళ్ళు నాకు చెప్తే నేను మీకేమైనా చెప్పగలను. జంట నగరాల్లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మిస్సింగ్ కేసు ఓ కొలిక్కి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.